ఐపీఎస్ పీకేఎల్ సీజన్ 12 కొత్త అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటో అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియో టాపిక్లోకి వచ్చినట్లయితే పట్నా పైరేట్స్ కోచ్గా అనూప్ కుమార్ గారు పట్నా పైరేట్స్కి 2 MVP ప్లేయర్స్ని అయితే సైన్ చేయడం అయితే జరిగింది. ఆ ప్లేయర్స్ ముందుగా చూసుకున్నట్లయితే మిలాన్ దహియా రైట్ రైడర్, అంకిత్ రాణా లెఫ్ట్ రైడర్, 2 రైడర్స్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అనూప్ కుమార్ గారు పట్నా పైరేట్స్కి MVP ప్లేయర్ని 2 ప్లేయర్స్ని సైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్, బెంగళూరు బుల్స్ వాళ్ళ హెడ్ కోచ్ అయిన రణ్ధీర్ షెరావత్ గారిని రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రణ్ధీర్ షెరావత్ గారు బెంగళూరు బుల్స్కి సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు ఎన్నో విజయాలు అందించారు. 6 సీజన్స్ ప్లే ఆఫ్స్ కూడా తీసుకువెళ్ళాడు. అలాగే సీజన్ 6లో ట్రోఫీ కూడా అందించాడు. బెంగళూరు బుల్స్ రణ్ధీర్ షెరావత్ గారిని ఎందుకు రిలీజ్ చేసింది అంటే కారణం పీకేఎల్ సీజన్ 11 అనే చెప్పాలి. పీకేఎల్ సీజన్ 11లో బెంగళూరు బుల్స్ పర్దీప్ నర్వాల్, అజింక్య పవార్ లాంటి ప్లేయర్స్ ఉన్నా కూడా బెంగళూరు బుల్స్ పీకేఎల్ సీజన్ 11లో దారుణంగా ఫెయిల్ అయ్యింది. బట్ అదే కారణం అని చెప్పలేం. కానీ బెంగళూరు బుల్స్ రణ్ధీర్ షెరావత్ గారిని రిలీజ్ చేయడం అయితే జరిగింది. రణ్ధీర్ షెరావత్ పీకేఎల్ మొట్టమొదటిసారి రిలీజ్ కావడం అయితే జరిగింది. రణ్ధీర్ షెరావత్ గారు పీకేఎల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోచ్ అనే చెప్పాలి. పీకేఎల్ సీజన్ 12లో ఏ టీంకి కోచ్గా వస్తాడో అనేది వేచి చూడాలి. మరి మీరేమంటారో కింద కామెంట్ కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.